హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మీతో ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇల్లు వృద్ధిలోకి రావాలన్నా కానీ, మన భర్త సంపాదన రెట్టింపు కావాలన్నా కానీ, ఏ, ఇల్లు సంపద ఇవన్నీ మంచిగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఎలా ఉండాలి, తను పాటించాల్సిన అలవాట్లు ఏంటివి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను పాటించేవే మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో మీకేవైనా నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా వాటిని ఫాలో చేయొచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పనులు మనకి ఎంతో మేలు జరిగేలా చేస్తాయి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సంపద బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇల్లాలు, ఆ ఇంటి భార్య ఎలా ఉండాలి అనేది ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు ఎప్పటి నుండో, మన అమ్మమ్మలు నానమ్మల కాలం నుంచి చెప్పే మాట, ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని అంటుంటారు. మన ఇంట్లో ఇల్లు వృద్ధిలోకి రావాలి, ధన సంపద పెరగాలి, అన్నీ కలిసి రావాలి అంటే ఆ ఇంట్లో మనం చేసే పనులు అనేవి ఎంతో ప్రాముఖ్యత అనేవి పోషిస్తాయి. ఇల్లు వృద్ధిలోకి రావాలి అని మనం ఆలోచించినప్పుడు ప్రతి ఇల్లాలు పాటించవలసిన ఒక ముఖ్యమైన పని, మొదటిది అయితే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలా ఇల్లు మనం శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనకి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఆ ఇంట్లో శాంతి అనేది ఉంటుంది. అలాగే మా ఇంటి కోసం నేను పాటించే టిప్పు, అలాగే అందరూ పాటించవలసిన రెండవ అలవాటు ఏంటంటే, మన అత్తవారింట్లో మనం పెళ్ళి చేసుకొని రాకముందు ఏ దేవతనైతే పూజిస్తారో ఆ దేవతను మనం కులదైవం అంటారు కదా, ఆ దేవతను మనం ఎప్పుడు విడిచిపెట్టకుండా మనం పూజించాలి. కొత్త దేవతలు అని కొత్త దైవాలను మనం తెచ్చుకుంటాము కొంతమందిని. అలా తెచ్చుకోవడం తప్పు కాదు. కానీ పాత దైవాలు, మన అత్త వాళ్ళ అత్తలు చేసే పనులు కూడా మనం చేయాలి. మన కులదైవం, పాత దైవాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగా మనం మన అత్త వాళ్ళు పాటించిన విషయాలు అన్నీ పాటించాలి. మన అత్తవారింట్లో పాటించే పద్ధతులు కానీ, అలవాట్లు కానీ, మరేవైనా మంచి విషయాలు మనం అన్నీ పాటించాలి. ఇప్పుడు మన అత్తవారింట్లో ఎలా అంటే, ఏదైనా పండగకి కానీ, ఇంకేదైనా సందర్భానికి కానీ వంటలు, ఫుడ్ పెట్టించే అలవాట్లు అలాంటివి, ఇంకా మన గార్డెన్లో పక్షులు గూడు కట్టుకునే అలవాట్లు కానీ ఉంటే, మనం ఆ అలవాట్లని, ఆ పక్షుల గూళ్ళను తెంపడం తీసేయడం కానీ, ఇంకా దాన ధర్మాలు చేయకపోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే అవి అప్పటి నుంచి కొనసాగుతున్న విషయాలు కాబట్టి మనం ఆ పనులని అలాగే కొనసాగించాలి. ఇప్పుడు నేను మన అత్త వాళ్ళు ఫాలో అయ్యే విషయాలు అన్నీ మనం చేయాలి అని నేను చెప్తున్నాను కదా. మీలో కొందరికి అనిపించవచ్చు, ఇది మా వాళ్ళ అత్తగారు చేయలేదు, కానీ మా అత్తగారే స్టార్ట్ చేశారు, ఇప్పుడు నేను చేయకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ చేస్తే మంచిదే, దానివల్ల మనకు నష్టమేం జరగదు. అందుకోసమని చేయడం మంచిదే. మన ఇంట్లో నుంచి నలుగురికి దానం చేయటము, అలాంటి పనులు ఎప్పటికైనా మనకి పాజిటివిటీని ఇస్తాయి. అలాంటి పనులను మనం ఎప్పుడూ మానకూడదు. ఇల్లు నీట్గా ఉంచుకోవడం అంటే, కొంతమందికి ఓసిడి అనే ప్రాబ్లంతో మరీ ఎప్పుడు 24 hours ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటారు. అలా ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలంటే మరీ అంత ఓసిడితో వ్యవహరించాల్సిన అవసరం అయితే లేదు. కానీ కుదిరినంత నీట్గా అయితే పెట్టుకోవాలి. నలుగురికి మంచి జరుగుతుంది మనం చేసే పని అన్నప్పుడు, ఆ పనిని మనం
మానకూడదు. అలాగే కొందరి ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతుంటాయి. అలా కూడా మనం అత్తతో గొడవలు, భర్తతో గొడవలు, అట్లా గొడవలు అయితే పెట్టుకోవద్దు. ఈ గొడవల వల్ల చికాకులు అనేవి ఎక్కువగా జరుగుతాయి. అలాగే ఇల్లు అనేది వృద్ధిలోకి రాకుండా ఉంటుంది. దానివల్ల మనశ్శాంతి కూడా కరువు అవుతుంది. ఇల్లు వృద్ధిలోకి రావాలన్నా, ధనం పెరగాలన్నా మనం ప్రతిరోజు నిత్యం లక్ష్మీదేవికి అలాగే ఈశ్వరుడికి అయితే పూజ చేసుకోవాలండి. నిత్య పూజ ప్రతిరోజు నియమం తప్పకుండా చేసుకోవాలి. ఇలాగా కొంతమంది పూజలు అయితే బాగా చేస్తుంటారు. కానీ ఎప్పుడు చూడు పక్కింటి వాళ్ళతో వాళ్ళ డెలివరీ బాయ్స్ వస్తే సార్ అనలేదని అట్లా కొన్ని విషయాలు ఇరుగు పొరుగు వారితోటి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతూ ఉంటారు. అలాగా గొడవలు పడుతూ ఉన్నా కూడా మంచి అనేది జరగదు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా దేనికైనా లోటు లేకుండా ఉండాలి అంటే మనం ప్రతిరోజు నిత్యం లక్ష్మీదేవికి అలాగే ఈశ్వరుడికి పూజ అయితే చేసుకోవాలి. ఈశ్వరుడికి ప్రార్థన చేయడం ద్వారా మనకి ఐశ్వర్యం అయితే దొరుకుతుంది. ఇది పూజలు చేస్తే డబ్బు దొరుకుతుందా, పూజలు చేయగానే డబ్బు వస్తుందా అని అనుకుంటారు. కానీ మనం ప్రతిరోజు పాటించే మన జీవన శైలియే మనకి కొన్ని రోజులకి సంపద తెచ్చిపెడుతుంది. మనం ఎలా జీవిస్తున్నాం అన్నదాన్ని బట్టి మన సంపద, మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈశ్వరుడు ఐశ్వర్యానికి ప్రదాత కాబట్టి మనకి ఈశ్వరుడిని మనం ప్రతిరోజు ప్రార్థిస్తే మనకు డబ్బుకి లోటు లేకుండా ఉంటుంది. కొన్ని రోజులకు దైవం నమ్మితే ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరేలాగా ఉంటుంది. కొంతమంది మేము పూజలు చేయము, ప్రార్థన చేయం, ప్రేయర్ చేసుకుంటాం అని అంటారు. మనం ఏ క్యాస్ట్ అయినా సరే మన క్యాస్ట్లో మనకి సంబంధించినవి మన విధానంలో ఏది ఉంటే మనం అలాగే చేసుకోవాలి. ఇక్కడ నేను ఈశ్వరుడు అని చెప్పినా అని ఆ ఒక్క దేవుడని నేను చెప్పడం లేదు. మీ కుటుంబంలో మీ ఆచారంలో ఉన్న దేవుడిని మీరు పూజించుకోవాలి. దైవాన్ని ఎప్పుడూ విడనాడకూడదు. ఇల్లు వృద్ధిలోకి రావాలంటే ఇంటి ఇల్లాలే కాదండి, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఈ నియమాలు అన్నీ పాటించాలి. మనం ఎంత సంపాదించినా సరే మనం సంపాదించిన దాన్ని కొంచెం సమాజానికి ఉపయోగపడేలా దాన్ని డబ్బుని సమాజానికి ఉపయోగపడేలా యూస్ చేయాలి. లేని వాళ్ళకి బట్టలు పంచడం కానీ అలాంటివి చేయాలి. మనం అడిగితే ఇవ్వడం కాదు, వాళ్ళు అడగకపోయినా సరే అవసరం ఉన్న వాళ్ళకి మనం డబ్బు అనేది ఇవ్వాలి. అలా మనం ఇస్తూ ఉంటే డబ్బు అనేది మనకి వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా మీరు పని మనుషులను అట్లా పెట్టుకొని ఉంటే వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి. ఇలా మనం చేసే చిన్న చిన్న పనులు మనకి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. ఎందుకంటే మనం ఇతరులకి సహాయం చేసినప్పుడు వాళ్ళు మంచి మనసుతో మనల్ని బ్లెస్ చేస్తారు. అట్లా మనకి మంచి అనేది జరుగుతుంది. మనం ఏదైతే సమాజానికి ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది అని అంటారు. మీలో ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే మీరు నేను చెప్పిన విషయాలపై ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే ఇందులో ఏ ఒక్క టిప్ అయినా ఏ ఒక్క విషయమైనా మీకు యూస్ఫుల్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫాలో అయ్యే విషయాలు ఒక్కటున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ.